నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఇలాంటి కొడుకులు ఉన్నారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమిత్రాదేవి గారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు మనోజ్, చిన్న కొడుకు సుహాస్. మొదటి నుంచి మనోజ్ ఆ ఇంటికి పెద్ద కొడుకు కావటంతో అందరూ తనను ఎక్కువగా ప్రేమించేవారు. చాలా కాలం తర్వాత సుహాస్ పుట్టడంతో, సుహాస్ చిన్నవాడు కావటంతో అందరూ సుహాస్ని ముద్దుగా చూసేవారు. కానీ సుమిత్రాదేవి గారు ఇంకా తన భర్త రఘురాం గారు పెద్ద కొడుకునే ఎక్కువగా ప్రేమించేవారు. కానీ మనోజ్ మాత్రం అందరూ సుహాస్నే ఎక్కువగా ప్రేమిస్తున్నారని, తనంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదని తనలో తానే భావించేవాడు. ఎప్పుడైనా సుహాస్ ఎవరితో అయినా గొడవ పెట్టుకుంటే తల్లిదండ్రులిద్దరూ స్వయంగా వెళ్ళి ఆ గొడవని సర్దుబాటు చేసేవారు. సుహాస్ పక్షాన నిలబడి మాట్లాడేవారు. దీంతో సుహాస్ తల్లిదండ్రులకి చాలా దగ్గరయ్యాడు. మనోజ్ ఎప్పుడైనా ఎవరితో అయినా గొడవ పెట్టుకున్నా తల్లిదండ్రులకు దగ్గరకు వచ్చి చెప్పేవాడే కాదు. తను ఎక్కువగా తన మేనత్తతోనే సాన్నిహిత్యంగా ఉండేవాడు. తన మేనత్త చుట్టూ తిరుగుతూ తల్లిదండ్రులకి దూరంగా ఉండేవాడు. మేనత్తింట్లోనే ఉంటూనే 10వ తరగతి వరకు చదువు కూడా పూర్తి చేశాడు. కానీ సుమిత్రాదేవి గారు 10వ తరగతి పూర్తయిన తర్వాత మనోజ్ని తిరిగి ఇంటికొచ్చి తమతో పాటే ఉండమని అడిగారు. పై చదువులన్నీ ఇక్కడే ఉండి చదువుకోమని చెప్పారు. కానీ తన మేనత్త దగ్గర నగరంలో చదువుకుంటున్న మనోజ్కి పల్లెటూరులో ఉండడం అస్సలు ఇష్టం లేదు. అందుకే తను పల్లెటూరు జీవితాన్ని అస్సలు ఇష్టపడేవాడు కాదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా తన అత్త వాళ్ళ ఇంట్లో ఉండే చదువుకోవాలని మనోజ్ అనుకున్నాడు. తన తల్లిదండ్రుల్ని చాలా వరకు ఒప్పించాడు. నేను చదువు పూర్తయ్యాకే ఊరికొస్తాను అని చాలా బ్రతిమాలాడు. తల్లిదండ్రులు కొడుకు ఎంత పట్టుబట్టినా వారికి ఇష్టం లేక ఒప్పుకోకపోవటంతో తాతయ్య నాయనమ్మలిద్దరూ తల్లిదండ్రులిద్దరికీ నచ్చజెప్పి మనోజ్ని సిటీకి పంపించారు. సుహాస్ మనోజ్ కంటే చిన్నవాడు కాబట్టి తన తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ స్కూల్లో చదువుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు సుహాస్ 9వ తరగతి చదువుతున్నాడు. మనోజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. ఆ రోజు మనోజ్ వాళ్ళ తాతయ్య ఆరోగ్యం బాగోలేదు కాబట్టి రఘురాం గారు తల్లిదండ్రులిద్దరిని తీసుకొని హాస్పిటల్కి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు రోడ్డు ప్రమాదంలో రఘురాం గారు ఇంకా అతని తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. ఆ రోజు రఘురాం గారు ఇంకా ఆయన తల్లిదండ్రుల మరణ వార్త వినాల్సి వస్తుందని సుమిత్రాదేవి గారు అస్సలు ఊహించలేదు. ఆ వార్త వినగానే ఆవిడ కాళ్ల కింద నేల జారిపోయింది. పాపం సుమిత్రాదేవి గారు తనని తాను నియంత్రించుకోలేకపోయారు. కొన్ని క్షణాల్లోనే తన జీవితం అంతా తారుమారైపోయింది. అసలు ఆవిడ ఆ విషయాన్ని నమ్మలేకపోయింది. ఆవిడ దగ్గర నుంచి సంతోషమంతా ఎవరో లాగేసుకున్నట్టు అనిపించింది. ఉదయం వరకు నవ్వులతో నిండిపోయిన ఆ ఇల్లు సాయంత్రం అయ్యేసరికి దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చుట్టూ ఏడుపులు, అరుపుల శబ్దాలు వినిపిస్తున్నాయి. పాపం సుమిత్రాదేవి గారు తనని తాను నియంత్రించుకోలేకపోయారు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి. ఆమె ఒక్క రోజులోనే తనని ప్రేమించే వాళ్ళందరినీ కోల్పోయింది. తన అత్తగారు, మామగారు తనకి తల్లిదండ్రుల కంటే తక్కువేమీ కాదు. తన అత్తామామలిద్దరూ సుమిత్రాదేవి గారిని ఎప్పుడూ కూతురులాగానే చూసుకున్నారు. వాళ్ళిద్దరితో పాటు తన జీవిత భాగస్వామి అయిన, తన సర్వస్వమైన భర్తను కూడా కోల్పోయింది ఆవిడ. తన జీవితంలోని ప్రతి ఆనందంలోనూ దుఃఖంలోనూ సుమిత్రాదేవి గారికి రఘురాం గారి సపోర్ట్ ఎప్పుడూ ఉండేది. పాపం సుమిత్రాదేవి గారు ఏడ్చి ఏడ్చి ఆవిడ పరిస్థితి విషమించింది. బంధువులు చాలా మంది వచ్చారు. ఇంతలో మనోజ్ మేనత్త కూడా మేనల్లుడితో కలిసి ఇంటికి చేరుకుంది. స్వయంగా మనోజ్ తండ్రి మరణించడంతో అతను ఆ ఇంటికి పెద్దవాడు కావడంతో అలాంటి పరిస్థితుల్లో పెద్ద కొడుకే వారికి కర్మకాండాలన్నీ జరిపించాల్సి వచ్చింది. కానీ వాళ్ళని శ్మశానానికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు మనోజ్ వాళ్లతో కలిసి శ్మశానానికి వెళ్ళడానికి నిరాకరించాడు. దూరంగా నిలబడి నేను ఎక్కడికి వెళ్ళను, నాకు అక్కడికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది, అత్త నేను వెళ్ళనత్త అంటూ వాళ్ళ అత్త వెనకాలే నిలబడి ఎవ్వరు చెప్పిన మాటలు వినడం లేదు. అక్కడున్న వాళ్ళందరూ బాబు మీ నాన్నగారు చనిపోయారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, పెద్ద కొడుకు మాత్రమే తండ్రికి అంత్యక్రియలు పూర్తి చేయాలి,
మీ తాతయ్య నాయనమ్మ కూడా చనిపోవటంతో అందరికీ తలకొరివి నువ్వే పెట్టాలి, అందువల్ల నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని అందరూ చెప్పినా కూడా ఎవరేం చేసుకుంటారో నాకు తెలియదు, నేను మాత్రం ఇదంతా చెయ్యను, నేను చెయ్యలేను, మీకు చేతనైంది చేసుకోండి అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు మనోజ్. ఇదంతా చూసి సుమిత్రాదేవి గారు చెల్లించిపోయారు. తండ్రి అంతిమయాత్రలో కూడా పాల్గొనేందుకు కొడుకు సిద్ధంగా లేడని కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పుడు అందరూ మనోజ్ ఈ చివరి కార్యక్రమం జరిపించకపోతే ఇప్పుడు ఎలాగా అని ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు వెంటనే సుహాస్ ముందుకొచ్చి తన కళ్ళల్లోని నీళ్లను తుడుచుకుంటూ, మామయ్య, మా నాన్నగారి అంత్యక్రియలు నేనే చేస్తాను, తాతయ్య నాయనమ్మలకు కూడా నేనే తలకొరివి పెడతాను, అన్నీ ఎలా చేయాలో నాకు చెప్పండి చాలు, నేను ఆయన కొడుకునే కదా, చిన్న కొడుకునైతే ఏమైంది, మా నాన్నగారి ఆత్మకి శాంతి చేకూరాలని ఏ పూజలైనా నేనే చేస్తాను అని చెప్పి సుహాస్ ముందుకొచ్చాడు. సుహాస్ స్వయంగా తండ్రికి, నానమ్మ, తాతయ్యలకి అంత్యక్రియలు చేశాడు. అక్కడ జరుగుతున్నదంతా చూసిన సుమిత్రాదేవి గారు ఆశ్చర్యపోయారు. పెద్ద పర్వతమేదో విరిగి తన మీద పడినంత బాధగా ఉంది ఆవిడకి. ఇలాంటి సమస్యాత్మక సమయాలలో చిన్న కొడుకు ఎంత ఉదారంగా ఆలోచించాడో, ఎంత ఔన్నత్యం ప్రదర్శించాడో అనుకుంటూ ఆవిడ కొంచెం ఊరట చెందారు. అయితే పర్వాలేదులే, మనోజ్ ఇంకా చిన్నపిల్లాడు, శ్మశానం అనేసరికి భయపడినట్టున్నాడు అంటూ కొంతమంది సుమిత్రాదేవి గారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. మెల్లమెల్లగా అన్ని సర్దుకుంటాయి అంటూ సుమిత్రాదేవి గారికి ఓదార్పు మాటలు చెప్పారు. బంధువులందరూ ఆ రోజు సాయంత్రానికి ఎవరిళ్ళకి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు సుమిత్రాదేవి గారు, ఆమె 2 కొడుకులు, ఇంకా సుమిత్రాదేవి గారి ఆడపడుచు ఆ ఇంట్లో మిగిలిన్నారు. సుమిత్రాదేవి గారు తనని తాను ఓదార్చుకోవడానికి చాలా ప్రయత్నించినప్పటికీ ఆవిడ ఎంత ప్రయత్నించినా తన దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. అంతకంటే ఎక్కువగా తన పెద్ద కొడుకు తన తండ్రి అంత్యక్రియలు చేయడానికి ఎందుకు నిరాకరించాడో ఆవిడకు అర్థం కావడం లేదు. చిన్నపిల్లాడు అనుకోవడానికి సుహాస్ అంతకంటే చిన్నవాడు కదా. సుహాస్ మనోజ్ కంటే చిన్నవాడు అయినప్పటికీ తను ముందుకెళ్ళి తన కర్తవ్యం నెరవేర్చాడు. తన తండ్రికి జరపవలసిన చివరి కార్యక్రమాలన్నీ జరిపించాడు. మనోజ్కి భయమేసింది అంటే సుహాస్కి కూడా భయపడే వయసే కదా, కానీ ముందుకొచ్చి తన కర్తవ్యం నిర్వర్తించాడు అని ఆలోచించడం మొదలుపెట్టారు సుమిత్రాదేవి గారు. మనోజ్ భయపడుతున్నట్టుగానే నటిస్తూ తన గదిలో కూర్చున్నాడు. దుఃఖం, బాధ, చింతలతో కాలం గడిచిపోతూ ఉంది. కాలంతో పాటు సుమిత్రాదేవి గారు రోజు రోజుకి కష్టాలు, బాధల్లో కూరుకుపోతున్నారు. రఘురాం గారి అంతిమ సంస్కారాలు పూర్తయిన తరువాత అందరూ మళ్ళీ ఎవరెవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా అయిపోయారు. పెద్ద కొడుకు మనోజ్ తన మేనత్త దగ్గరకు వెళ్ళాడు. ఇక్కడ సుహాస్ తన తల్లితోనే కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు పాపం సుమిత్రాదేవి గారు ఏం చేయగలుగుతారు? రఘురాం గారు బ్రతికున్నప్పుడు ఆమె ఇంటి నుంచి ఎప్పుడూ బయటికే వెళ్లేవాళ్లు కాదు. ఆవిడకి ఇప్పుడు ఏం చేయాలో అర్థమే కావడం లేదు. ఇంటి ఖర్చులకి 1 రూపాయి కూడా ఆవిడ దగ్గర లేదు. ఇప్పుడు ఏం చేయాలో అని ఆలోచిస్తున్న సమయంలో రఘురాం గారి వస్తువులన్నీ సర్దుతూ ఉన్నప్పుడు ఆయన బ్యాగులో కొంత డబ్బు దొరికింది. సుమిత్రాదేవి గారికి కాస్త ఊరట లభించింది. ఆవిడ దేవుడికి ఇంకా తన భర్తకి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నారు. బహుశా ఆ డబ్బుల్ని ఆయన బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్ళుంటారు, కానీ చేయకుండానే ఇదంతా జరిగిపోయినట్టుంది అనుకున్నారు సుమిత్రాదేవి గారు. ఆ డబ్బుతోనే కొన్ని రోజులు ఇంటి ఖర్చులు జరిపిస్తూ ఉన్నారు. కానీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా. ఆ డబ్బు ఎన్ని రోజులు వస్తుంది? అందుకే ఇవన్నీ ఆలోచించి సుమిత్రాదేవి గారు తనంతట తానే పనిచేయడం ప్రారంభించింది. తన ఆడపడుచుకు ఫోన్ చేసి మనోజ్ని ఊరికి పంపించమని అడిగింది. సుమిత్రాదేవి గారు తన పెద్ద కొడుకుతో, బాబు మనోజ్, ఇప్పుడు మీ నాన్న కూడా మన మధ్యలో లేరు, నేను ఒంటరిగా ఏం చేయగలుగుతాను? నువ్వే నాకు ఆసరా. పెద్ద కొడుకుగా కాస్తైనా ఈ ఇంటి బాధ్యతలు పంచుకోవాలి కదా. మీ తమ్ముడు కూడా ఇంకా చాలా చిన్నవాడు, నువ్వు కూడా ఊరికొచ్చేసే, ముగ్గురం కలిసి ఏదో ఒక పని చేసుకుందాం, ఎవరికి తోచిన పని వాళ్ళు చేద్దాం, లేకపోతే మన జీవితాలు గడవడమే కష్టమైపోతుంది అని చెప్పినప్పుడు మనోజ్ ఫోన్లోనే స్పష్టంగా చెప్పేశాడు, చూడమ్మా, నేను ఊర్లో పొలాల్లో పని చేయలేను, నాకు పని చేయడం రాదు, నాకు అసలు ఆ పల్లెటూరులో ఉండడం ఇష్టమే ఉండదు, నేను అత్త వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అని చెప్పాడు.
అయితే ఇదంతా విని మనోజ్ వాళ్ళత్త తనని ఎలా చదివించాలా అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఎందుకంటే రఘురామ్ గారు బ్రతికున్నప్పుడు నెల నెల కొడుకు ఖర్చులకి తన చెల్లెలకి డబ్బులు పంపిస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు మనోజ్ తండ్రి రఘురామ్ గారు ఈ లోకంలో లేరు కాబట్టి తను తన మేనల్లుడిని ఎలా చదివిస్తుంది? ఇప్పుడు ఊరికి వెళ్ళిపోమ్మని, తన తల్లితోనే కలిసి ఉండమని మనోజ్ మేనత్త మనోజ్ని చాలా బతిమాలి ఒప్పించింది. ఇప్పుడు మనోజ్ని ఆవిడ తనతో పాటు ఉంచుకోలేకపోయింది. ఎందుకంటే ఆవిడ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. మనోజ్ కూడా వేరే మార్గం ఏమీ దొరకలేదు కాబట్టి అతను తన గ్రామానికి తిరిగి వచ్చేశాడు. కానీ రోజంతా అక్కడా ఇక్కడ పడుకుంటాడు తప్ప తల్లికి ఏ పనిలోనూ సహాయం చేయడు. సుహాస్ మాత్రం తల్లికి పొలం పనుల్లో సహాయం చేసేవాడు. తన తల్లితో కలిసి వ్యవసాయ పనులన్నీ చూసుకునేవాడు. ఉదయం కాసేపు పనిచేసి తర్వాత చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళేవాడు. చదువు పూర్తయ్యాక స్కూల్ నుంచి వచ్చాక కాస్త ఖాళీ సమయం దొరికినా పొలం పనులే చేసేవాడు. ఈ పొలం పనుల వల్ల ఆ ఏడాది సుహాస్ చదువు చాలా దెబ్బతింది. తనకి పరీక్షల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ఎప్పుడూ సుహాస్ తన స్కూల్లో స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు. కానీ ఈసారి మాత్రం అత్యవసర మార్కులతో పాస్ అయ్యాడు. సుమిత్రాదేవి గారు సుహాస్తో, సుహాస్, నువ్వు పొలం పనులు చేస్తూ పొలంలోనే గడపడం వల్ల నువ్వు చదువులో చాలా వెనకబడిపోయావు. ఇప్పుడు నువ్వు ఇంకా పొలం దగ్గరికి రావద్దు. నువ్వు జాగ్రత్తగా చదువుకో. ఎంత కష్టమైనా నేనే పడతాను. నువ్వు పని గురించి ఆలోచించొద్దు. నేనే స్వయంగా అన్నీ చూసుకుంటాను అని చెప్పారు. అయినప్పటికీ సుహాస్ తన తల్లిని ఒంటరిగా వదలలేకపోయాడు. అతను తన చదువుతో పాటు పనికి కూడా సమయం ఇచ్చాడు. ఇప్పుడు ఒక్క నిమిషం కూడా సుహాస్ వృధాగా ఖర్చు పెట్టకుండా తనకున్న సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటున్నాడు. సుహాస్ తన సమయాన్ని ఏ పనికిరాని విషయానికి వృధా చేసుకోవడం లేదు. మనోజ్ మాత్రం ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉండేవాడు. ఇప్పుడు మనోజ్ ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాడు. కాలేజీలో అడ్మిషన్ కోసం డబ్బులు అవసరమయ్యాయి. ఊరికి దూరంగా చాలా పెద్ద సిటీలో కాలేజీలో చేర్చేందుకు డబ్బులు సరిపోవని సుమిత్రాదేవి గారు మనోజ్తో చెప్పినప్పుడు మనోజ్ తల్లి మాటలు అస్సలు వినకుండా ఆ కాలేజీలోనే చదువుకుంటానని పట్టుబట్టాడు. అప్పుడు సుమిత్రాదేవి గారు, బాబు మనోజ్, మీ నాన్నగారు కూడా మనతో పాటు లేరు. మనల్ని ఆదరించేవారే లేరు. ఈ ఇంటి పరిస్థితి అంతా నీకు తెలుసు. 2 పూట్ల సరిగ్గా మనం తిండి కూడా తినలేకపోతున్నాం. అలాంటప్పుడు నిన్ను చదువుకోవడానికి సిటీకి ఎలా పంపించగలను నేను? నువ్వు సిటీలో నివసించాలంటే తిండి, బట్టలు, వసతి, హాస్టల్ ఫీజులు ఇవన్నీ చాలా డబ్బులతో కూడుకున్న పనులు. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? నేను ఒంటరి ఆడదాన్ని, ఏ పని చేయగలను అని కొడుకుతో చెప్పగానే, మనోజ్, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నా చదువుకు మాత్రం కావలసిన డబ్బులన్నీ సిద్ధం చెయ్యాలి అని మనోజ్ గట్టిగా చెప్పేశాడు. ఆ తర్వాత మనోజ్, నువ్వు అసలు ఎలాంటి తల్లివి? పిల్లలకి చదువు చెప్పించడం కూడా చెప్పించలేవా? పిల్లల్ని చదివించడం ప్రతి తల్లిదండ్రుల కర్తవ్యం. కానీ నువ్వు నీ కర్తవ్యాన్ని కూడా నిర్వహించలేకపోతున్నావు అన్నాడు మనోజ్. మనోజ్ ఇలా అనడంతో సుహాస్కి చాలా కోపం వచ్చింది. సుహాస్ తన అన్నతో మొదటిసారిగా గొంతు పెంచి మాట్లాడాడు. సుహాస్ ఏమీ అనకముందే సుమిత్రాదేవి గారు సుహాస్ నోరు మూయించి అతనిని మందలించి, సుహాస్, నీ విలువల్ని మర్చిపోకు. మనోజ్ నీ కన్నయ్య. నీకంటే పెద్దవాడితో ఇలా మాట్లాడేంత విలువలు నేను నీకు ఇవ్వలేదు. మీ అన్నయ్యకు క్షమాపణలు చెప్పు అనగానే సుహాస్ కూడా తన అన్నయ్యకి క్షమాపణలు చెప్పి, సరే అమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చెప్పాడు. కానీ నువ్వు ఏది చేసినా ఆలోచించి చెయ్యి. మనం మరింత సమస్యల్లో ఇరుక్కుపోకుండా ఉండేలాగా ఆలోచించు అని చెప్పాడు. కానీ సుమిత్రాదేవి గారు కొడుకు పట్టుదలకు లొంగిపోక తప్పలేదు. ఎందుకంటే తన కోరిక నెరవేర్చుకోవడానికి మనోజ్ 2-3 రోజులు ఏమీ తినలేదు. కనీసం ఇంట్లో భోజనం కూడా చేయలేదు. తన తల్లికి కనిపించకుండా బయట భోజనం చేసి తన తల్లి ముందు మాత్రం పస్తులున్నట్టు నటిస్తూ ఉన్నాడు. పాపం సుమిత్రాదేవి గారు కొడుకు మీద ఉన్న ప్రేమ కారణంగా కొడుకు చేస్తున్న మాయని అర్థం చేసుకోలేకపోయారు. తన కొడుకు బాధను చూడలేక కొడుకు 2-3 రోజులుగా ఆకలితో ఏమీ తినలేదని బాధపడుతూ మనోజ్కి ఎలాగైనా అన్నం తినిపించాలని మనోజ్ దగ్గరికి వెళ్ళి, సరే మనోజ్, నువ్వు సిటీలో చదువుకోవాలి అని అనుకుంటే నేను ఎలాగోలా డబ్బులు ఏర్పాటు చేస్తాను అన్నారు. నువ్వు ఇప్పుడు అన్నం మీద అలగొద్దు, ముందు అన్నం తిను. నేను ఏదో ఒకటి చేసి నీ ఫీజు డబ్బులు అరేంజ్ చేస్తాను.
తిండి తినకపోతే నీ ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పారు సుమిత్రాదేవి గారు. ఆ మాటలు విన్న మనోజ్ చాలా సంతోషించి తల్లి చేతిలో నుంచి భోజనం తీసుకుని శుభ్రంగా తినేశాడు. ఇప్పుడు మనోజ్ సిటీలో కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఇక్కడ సుమిత్రాదేవి గారు పగలు రాత్రి పొలాల్లో ఒళ్ళంతా హోనం చేసుకుంటూ కష్టపడి పనిచేస్తున్నారు. తనకున్న వ్యవసాయంతో పాటు మనోజ్ చదువుకు కావలసినవన్నీ సమకూర్చడం కోసం వేరే వాళ్ల పొలాల్లో కూడా కష్టపడి కూలి పనులు చేయడం ప్రారంభించారు. ఇక్కడ సుహాస్ తన తల్లికి వ్యవసాయ పనిలో సహాయం చేస్తున్నాడు. అయినప్పటికీ రాత్రంతా చదువుకుని బాగానే కష్టపడడం వల్ల మంచి మార్కులతో 10వ తరగతి పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఒకరోజు సుమిత్రాదేవి గారు తను కష్టపడి సంపాదించిన డబ్బులతో నగరంలో తన కొడుకు మనోజ్ చదవాలనుకునే కాలేజీ దగ్గరకు చేరుకున్నారు. మనోజ్ కాలేజీలోకి వెళ్ళి మనోజ్ ఫీజు డబ్బులన్నీ కట్టేసి మనోజ్ కోసం హాస్టల్ ఫీజు కూడా కట్టారు. మనోజ్ హాస్టల్లో ఉండి చదువుకోవడం మొదలుపెట్టాడు. సుమిత్రాదేవి గారు తన కొడుకుని హాస్టల్లో వదిలి తిరిగి గ్రామానికి వెళ్ళిపోయారు. సుమిత్రాదేవి గారు మనోజ్కి ఒక చిన్న ఫోన్ కొనిచ్చారు. దాంతో రోజు కొడుకుతో మాట్లాడొచ్చని. అయితే ఒక 6 నెలలు మనోజ్ బాగానే ఫోన్ ఎత్తేవాడు. కానీ 6 నెలల తర్వాత మనోజ్ దగ్గర నుంచి కాల్స్ రావడం కూడా ఆగిపోయాయి. 6 నెలల్లో కూడా సుమిత్రాదేవి గారే మనోజ్కి ఫోన్ చేసేవారు. ఆమె ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తేవాడు మనోజ్. ఇప్పుడైతే ఫోన్ కూడా ఎత్తడం లేదు, తను ఫోన్ చేయడం లేదు. ఏం జరుగుతుందోనని సుమిత్రాదేవి గారు కంగారు పడ్డం మొదలుపెట్టారు. 6 నెలల తర్వాత సుమిత్రాదేవి గారు కొడుకుని కలవడానికి హాస్టల్కి చేరుకున్నారు. తనతో పాటు 2 డబ్బాలు తీసుకెళ్లారు. ఒక డబ్బాలో లడ్డూలు, ఇంకో డబ్బాలో అరిసెలు చేసుకుని కొడుకు కోసం తీసుకొచ్చారు. హాస్టల్కి చేరుకోగానే సెక్యూరిటీ గార్డు ఆవిడ పేరు అడిగారు. వెంటనే సుమిత్రాదేవి గారు తన పేరు, తన కొడుకు మనోజ్ పేరు చెప్పి మనోజ్ ఎక్కడున్నాడో పిలవమని అడిగారు. ఆ సెక్యూరిటీ గార్డు ఆమెను లోపలికి అనుమతించారు. కాసేపటి తర్వాత లోపలికి వెళ్లి వెతుకుతున్న సుమిత్రాదేవి గారికి మనోజ్ ఎదురుగా కూర్చుని కనిపించాడు. సుమిత్రాదేవి గారు మనోజ్ని చూశారు. అది కూడా తన 4-5 ఫ్రెండ్స్తో కలిసి కూర్చున్నాడు. అలా మనోజ్ ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని బాటాకాని కొట్టడం సుమిత్రాదేవి గారికి అస్సలు నచ్చలేదు. అనుకోకుండానే మనోజ్ కళ్ళు కూడా సుమిత్రాదేవి గారిపై పడ్డాయి. అప్పుడు వెంటనే మనోజ్ పరిగెత్తుకుంటూ సుమిత్రాదేవి గారి దగ్గరకు వచ్చి, అమ్మా, నువ్వు చెప్పా పట్టకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. వెంటనే సుమిత్రాదేవి గారు, బాబు, నన్నేం చేయమంటావు? నేను నీకు అస్సలు గుర్తులేను కాబట్టి నువ్వు నాకు ఫోన్ కూడా చేయడం లేదు. నేను ఫోన్ చేసినా ఎత్తడం లేదు. అందుకే నువ్వు ఎలా ఉన్నావోనని భయపడి నేనే స్వయంగా నిన్ను చూడ్డానికి వచ్చాను. కానీ నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు నువ్వు నన్ను బయటకు లాక్కొచ్చావు అనగానే మనోజ్, ఏం లేదమ్మా, ఇది బాయ్స్ హాస్టల్ కదా, ఆడవాళ్ళని ఇక్కడ బాయ్స్ హాస్టల్ లోపలికి రానివ్వరు. అందుకే నేను నిన్ను బయటకు తీసుకొచ్చాను. నా కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నీకు ఇక్కడ ఏమైనా పని ఉందా? వేరే ఏదైనా పని మీద వచ్చి నన్ను కలవడానికి వచ్చావా, లేక నన్ను కలవడానికి మాత్రమే పని పెట్టుకుని మరీ వచ్చావా అని అడిగాడు. వెంటనే సుమిత్రాదేవి గారు తన కొడుకు తలపై ప్రేమగా నిమురుతూ, బాబు మనోజ్, తల్లికి పిల్లల్ని చూడడం కంటే ముఖ్యమైన పని ఏముంటుంది? నిన్ను చూడక 6 నెలలు అయిపోయింది. నాకు చాలా బాధగా అనిపించింది. అందుకే నేను నిన్ను చూడ్డానికి వచ్చేశాను అని చెప్పగానే, నువ్వేమీ కంగారు పడాల్సిన పని లేదమ్మా. నా చదువు పూర్తయ్యాక నేను మంచి ఉద్యోగం సంపాదించి నేనే స్వయంగా ఒక ఇల్లు కొని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేస్తాను. అప్పుడు నువ్వు రోజు నాతో పాటే ఉండొచ్చు అని చెప్పాడు మనోజ్. అలా చెబుతూ ఉండగానే ఎవరో హఠాత్తుగా అతని భుజంపై చేయి వేసి నవ్వడం మొదలుపెట్టారు. వెనక్కి తిరిగి చూసేసరికి అతను తన హాస్టల్ ఫ్రెండ్. ఆ అబ్బాయి మనోజ్తో, మనోజ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ పెద్దావిడ ఎవరు? ఈమె చేతిలో ఏమున్నాయి అని అడగగానే మనోజ్, నువ్వు లోపలికి వెళ్ళు, నేను లోపలికి వచ్చాక నీకు అన్ని విషయాలు చెప్తాను అన్నాడు. అయినా సరే ఆ అబ్బాయి మళ్ళీ మళ్ళీ అడగటంతో మనోజ్ తన తల్లిని అక్కడే నిలబడమని చెప్పి తన స్నేహితుడిని పక్కకు తీసుకెళ్లి తన చెవిలో గుసగుసలాడుతూ, ఈవిడ మా ఊర్లో మా ఇంట్లో పనిచేసే అమ్మాయి, అందుకని మా అమ్మ తన చేత నా కోసం కొన్ని స్వీట్లు పంపించింది. అవి తీసుకోవడానికే నేను తనతో మాట్లాడుతున్నాను. నేను ఆవిడతో కాసేపు మాట్లాడి ఆవిడ్ని పంపించేసి వస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు
అని చెప్పి సుమిత్రాదేవి గారి చేతిలోని లడ్డూల డబ్బా, అరిసెల డబ్బా తీసుకుంటూ, అమ్మా నాకు తెలియకుండా ఇంకెప్పుడూ ఇక్కడికి రావద్దు, ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చినా కూడా నిన్ను లోపలికి రానివ్వరు అంటూ మనోజ్ సుమిత్రాదేవి గారిని గేటు బయట నుంచే వెనక్కి తిప్పి పంపించేశాడు. సుమిత్రాదేవి గారు ఇంటికి తిరిగి వచ్చినా కూడా చాలా బాధగా ఉన్నారు. మనోజ్ తన స్నేహితుడితో ఎంత గుసగుసలాడినా కూడా ఆ మాటలు సుమిత్రాదేవి గారికి వినపడకపోయినా కూడా తన గురించే ఏదో తప్పుగా చెప్పాడని ఆవిడకు అర్థమైపోయింది. సుమిత్రాదేవి గారు విచారంగా ఉండడం చూసి, సుహాస్ ఏమైందమ్మా, ఎందుకంత దిగులుగా ఉన్నావు అని అడిగాడు. అన్నయ్య దగ్గరికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నువ్వు చాలా విచారంగా కనిపిస్తున్నావు, అసలు ఏం జరిగింది? అన్నయ్య నీకు బాధ కలిగించే విధంగా ఏమైనా ప్రవర్తించాడా? అన్నయ్య నిన్నేమన్నా అన్నాడా అని అడగగానే సుమిత్రాదేవి గారు, లేదు బాబు, ఇప్పుడు మనోజ్ పెద్దోడైపోయాడు కదా, తన స్నేహితులకి మనల్ని పరిచయం చేయడానికి కూడా తను సిగ్గుపడుతున్నాడు, ఆ విషయమే నేను ఆలోచిస్తున్నాను. ఈ విషయం నేను అస్సలు ఆలోచించలేదు, అందుకే ఏమాత్రం ఆలోచించకుండా అక్కడికి వెళ్ళిపోయాను అన్నారు. సుమిత్రాదేవి గారు వివరంగా చెప్పకపోయినా సరే తల్లి చెప్పిన మాటల్ని బట్టి సుహాస్ అర్థం చేసుకున్నాడు. తల్లి మాటలు విని అన్నయ్య ప్రవర్తనకి సుహాస్ చాలా బాధపడ్డాడు. అప్పుడు కూడా సుమిత్రాదేవి గారు తన పెద్ద కొడుకుని చిన్న కొడుకు అపార్థం చేసుకోకూడదని అక్కడ ఆ కాలేజీలో ఎంతో మంది ధనవంతుల పిల్లలు చదువుకుంటున్నారు, మనల్ని అలాంటి పరిస్థితుల్లో చూస్తే తను ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా, అందుకే అలా ఉండుండొచ్చు మీ అన్నయ్య, నెక్స్ట్ టైం వెళితే నేను కొంచెం మంచి చీర కట్టుకుని వెళ్తాను, అప్పుడు మనోజ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకున్నారు సుమిత్రాదేవి గారు. కొన్ని రోజుల తర్వాత సుమిత్రాదేవి గారు మనోజ్కి ఫోన్ చేసి, బాబు నేను నిన్ను కలవడానికి అక్కడికి ఒకసారి రానా, చాలా రోజులైపోతుంది నిన్ను చూసి, నాకు ఒక్కసారి నిన్ను చూడాలనిపిస్తుంది అని అడిగారు. వెంటనే మనోజ్, వద్దమ్మా, ఇక్కడికి నువ్వు వచ్చి ఏం చేస్తావు, నా ఖర్చులకు డబ్బులు పంపించు చాలు అని చెప్పాడు. సుమిత్రాదేవి గారు చాలా బాధపడ్డా ఏమీ మాట్లాడలేకపోయారు. మనోజ్ తనకి కాలేజీ ఫీజులకి, హాస్టల్ ఫీజులకి డబ్బులు అవసరమైనప్పుడు మాత్రమే సుమిత్రాదేవి గారికి ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఈలోగా 1 సంవత్సరం గడిచిపోయింది. సుహాస్ ఇంటర్ పరీక్షలు రాయబోతున్నాడు. ఇప్పుడు సుహాస్ చదువు మీద పూర్తిగా దృష్టి పెట్టాడు. తన సమయాన్ని అస్సలు వృధా చేసుకోవడం లేదు. తను కష్టపడి చదువుకుంటూ ఖాళీ దొరికినప్పుడల్లా తన తల్లితో పాటు పొలం పనులు చేస్తూ ఉండేవాడు. ఇక్కడ మనోజ్ మాత్రం తన స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. మనోజ్ రోజు రోజుకు అంతకంతకు చెడిపోతూ ఉన్నాడు. సుహాస్ మాత్రం తన తల్లి గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసుకోకుండా తన చదువులో, తల్లికి సహాయం చేయడంలో బిజీగా ఉంటున్నాడు. సమయం గడిచిపోయింది. మనోజ్ గ్రాడ్యుయేషన్ పూర్తయింది. అయితే ఇప్పుడు కూడా మనోజ్ తన తల్లిని ఊరు నుంచి డబ్బులు పంపించమని అడుగుతూనే ఉన్నాడు. అమ్మా నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, డబ్బులు కావాలి, మరికొన్ని రోజుల్లో ఉద్యోగం వస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి, నేను ఉద్యోగం కోసం చాలా ప్రయత్నిస్తున్నాను అంటూ మాయమాటలు చెప్పి తల్లిని బ్రతిమాలేవాడు. సుమిత్రాదేవి గారు తన కొడుకు చదువు పూర్తయిపోయినా కూడా డబ్బులు పంపించడం మాత్రం తప్పలేదు. ఇక్కడ సుహాస్ తన అన్నయ్య ఖర్చుల కోసం తల్లితో కలిసి పొలాల్లో పనులు చేసేవాడు. ఇప్పుడు సుహాస్ పొలాల్లో కూలి పనులు కూడా చేయడం మొదలుపెట్టాడు. సంవత్సరం అంతా చదువుకున్నా వరి కోతలు, నాట్లు వేసే సమయంలో ఆ నెల మాత్రం కష్టపడి డబ్బులు సంపాదించేవాడు. నెల నెల సిటీలో ఉండే మనోజ్కి డబ్బులు పంపిస్తూనే ఉండేవాడు. కానీ సుహాస్ ఇంతవరకు తల్లితో అన్నయ్య గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ సుహాస్కి అనుమానంగానే ఉంది, అన్నయ్య వాళ్ళు కష్టపడి పంపించిన డబ్బులన్నీ దుబారాగా ఖర్చు చేస్తున్నాడేమో అని. ఇక్కడ సుహాస్ మాత్రం తన తల్లికి సహాయం చేస్తూ కష్టపడి పనిచేస్తూనే ఇంటర్మీడియట్ పరీక్షల్లో కాలేజీ ఫస్ట్ మార్కులు సాధించాడు. డిగ్రీ కూడా గవర్నమెంట్ కాలేజీలో సీట్ కూడా సంపాదించాడు. సుహాస్ చదువు కూడా పూర్తయిపోయింది. తనకు చదువులో మంచి మార్కులు వచ్చాయి. తను డిగ్రీ డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. సుహాస్ తన డిగ్రీ మొత్తం తన స్కాలర్షిప్ డబ్బులతోనే చదువుకున్నాడు. గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చేశాడు. పిల్లలకి ట్యూషన్లు కూడా చెప్పాడు. హాస్టల్లో ఉండి చదువుకుంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయని స్నేహితులతో కలిసి రూమ్లో ఉంటూ తన ఖర్చులకు కూడా తనే ఏదో ఒక ఉద్యోగం చేసి ట్యూషన్లు చెప్పి డబ్బులు సంపాదించేవాడు. పాపం సుమిత్రాదేవి గారు ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయారు. కానీ సెలవులు ఉన్నప్పుడల్లా సుహాస్ ఇంటికొచ్చి తల్లికి సహాయం చేస్తూనే ఉండేవాడు.
రోజు తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ కష్టసుఖాలు పంచుకుంటూనే ఉండేవాడు. ఇప్పుడు సుహాస్ చదువు కూడా పూర్తయిపోయింది. తను ఇంటర్వ్యూలకి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. ఇది ఇలాగే కొనసాగుతూ ఉండగా ఒకరోజు తన తల్లితో సుహాస్, అమ్మా బాధపడకు, అన్నయ్య ఎప్పుడో చాలా పెద్దవాడైపోయాడు. ఇప్పుడు తన చదువు కూడా పూర్తయిపోయింది. అయినా కూడా మనం ఇంటి నుంచి డబ్బులు పంపిస్తూనే ఉన్నాం. తను డబ్బులు మాత్రమే పంపించమంటున్నాడు తప్ప మనల్ని ఎవ్వరినీ కలవడం లేదు. ఈ 5-6 ఏళ్లలో అన్నయ్య ఒక్కసారి కూడా మనతో ప్రేమగా మాట్లాడిందే లేదు. డబ్బులు కావాలంటే ఫోన్ చేస్తాడు, తన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు వెళతాడు, మనల్నేమో అక్కడికి రానివ్వడు. అసలు మనం పంపించిన డబ్బులతో తను ఏం చేస్తున్నాడో కూడా తెలియడం లేదు. మనం అక్కడికి వెళ్ళి చూడడం మంచిదమ్మా. నువ్వు నన్ను నమ్మితే ఒక్కసారి మనం సిటీకి వెళ్ళి అన్నయ్య సిటీలో ఏం చేస్తున్నాడో, చదువు పేరుతో మనల్ని మోసం చేస్తున్నాడో, నిజంగానే ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతూ కష్టపడుతున్నాడో, అసలు అన్నయ్య ఎక్కడున్నాడో మనం ఒక్కసారి వెళ్ళి చూద్దాం. చదువు పూర్తయి 3 ఏళ్ళు అయిపోయినా తనకింకా ఉద్యోగం ఎందుకు రాలేదు? నువ్వే ఆలోచించు. అక్కడ హాస్టల్లో మహిళలకు అనుమతి లేదని అన్నయ్య నీకు అప్పుడెప్పుడో చెప్పాడు. కానీ నువ్వు అన్నయ్యని హాస్టల్లో వదలడానికి వెళ్ళినప్పుడు నిన్నెవ్వరూ ఆపలేదు కదా. అక్కడ చాలా మంది తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని కలిసి వెళుతూనే ఉండుంటారు కదా. అందుకే మనం తప్పకుండా ఒకసారి వెళ్ళి చూసొద్దాం. ఇది నా ఉద్దేశం. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు సుహాస్. సుమిత్రాదేవి గారు ఆలోచనలో మునిగి తేలుతున్న సమయంలో సుహాస్ తన గదిలోకి వెళ్ళిపోయి ఇంటర్వ్యూల కోసం, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు. సుహాస్ చెప్పింది చాలా వరకు కరెక్టే అని అనుకోవడం మొదలుపెట్టారు సుమిత్రాదేవి గారు. సుహాస్ మాటలు ఆలోచిస్తూ ఉండగానే సుమిత్రాదేవి గారి మనసులో చాలా విషయాలు తిరుగుతున్నాయి. మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ ఆవిడకు గుర్తొస్తున్నాయి. తప్పకుండా ఒకసారి వెళ్ళి మనోజ్ని చూడాలని ఆవిడ భావించారు. మనోజ్ ఏం చేస్తున్నాడో అని ఆలోచిస్తూ తర్వాత రోజు సుమిత్రాదేవి గారు మనోజ్కి ఫోన్ చేసి, మనోజ్, నేను ఒక్కసారి నిన్ను కలవాలి అని అనుకుంటున్నాను, నీ అడ్రస్ ఇవ్వు అని అడిగారు. కానీ మనోజ్ తల్లి మాటలు ఏమీ పట్టించుకోకుండా, అమ్మా నువ్వు ఇక్కడికి రావద్దు, నువ్వు ఇక్కడికి రావడం ఎందుకు? నేనే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నేను హాస్టల్లో కూడా ఉండడం లేదు. నేను నా స్నేహితులతో ఒక రూమ్ తీసుకొని రూమ్లో ఉంటున్నాను. ఆ గదిలో చాలా మంది అబ్బాయిలు ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎలా వస్తావు? నాకు ఉద్యోగం దొరికి సొంతిల్లు తీసుకున్నప్పుడు నేనే నిన్ను ఇక్కడికి పిలుస్తాను. ప్రస్తుతానికైతే నువ్వు అక్కడే ఉండు అనగానే సుమిత్రాదేవి గారు, బాబు మనోజ్, నువ్వు చాలా ఏళ్ల నుంచి కష్టపడుతున్నావు, కానీ నీకు ఉద్యోగమే రావడం లేదు. నువ్విప్పుడు ఊరికెందుకు తిరిగి వచ్చేయకూడదు? వచ్చి మన వ్యవసాయ పనులు చూసుకో. మన పొలాల్లోనే చాలా వ్యవసాయ పనులున్నాయి. ఇప్పుడు సుహాస్ కూడా చదువు పూర్తయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. తను ఉద్యోగం కోసం ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూలని ప్రిపేర్ అవుతూ కష్టపడుతున్నాడు. నేనే అన్ని పనులు ఒంటరిగా చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోయాను కదా, నా వయసు కూడా పెరిగిపోయింది. నేను అంత పని చేయలేకపోతున్నాను. నువ్వు వస్తే నాకు సహాయంగా ఉన్నట్టుంటుంది. నీకు అక్కడ ఏ ఉద్యోగము దొరకలేదు కదా, నీకు డబ్బులు పంపించడం కూడా మాకు కష్టంగానే అయిపోతుంది. నువ్వు ఇప్పుడు ఊరికి తిరిగి వచ్చేసేయ్ అని చెప్పి సుమిత్రాదేవి గారు అన్నప్పుడు మనోజ్ కోపంగా, అమ్మా నువ్వు నా ఖర్చులు భరించడం కష్టంగా భావిస్తున్నావు కదా, అదే సమస్య అయితే నాకు స్పష్టంగా చెప్పేయి. నేను ఎలాగోలాగా సంపాదించి నా ఖర్చులు నేనే భరిస్తాను. ఇప్పుడు నేను నీకు ఇంత భారంగా జీవించాలని నేను అనుకోవడం లేదు. నువ్వు నా కోసం డబ్బులు పంపించలేనని ఓపెన్గా చెప్పేసేయి అనగానే సుమిత్రాదేవి గారు, బాబు నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను అలా ఏమీ అనలేదు. నువ్వు చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నావు. అయినా సరే నీకు ఉద్యోగం రాలేదు. మేము ఎన్నో ఏళ్లుగా రెక్కలు ముక్కలు చేసుకుని నెల నెల నీకు డబ్బులు పంపిస్తున్నాము. అయినా సరే నువ్వు ఇంతవరకు సెటిల్ అవ్వలేదు. చిన్నోడు నేను ఇంతవరకు నీ కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నావు. అయినా సరే నువ్వు మా కష్టాన్ని ఎప్పుడూ గుర్తించలేదు. అందుకే నేను అలా మాట్లాడుతున్నాను. నన్ను అపార్థం చేసుకోవద్దు అని మాట్లాడుతూ ఉండగానే మనోజ్ కోపంగా ఫోన్ కట్ చేసేశాడు. ఆ తర్వాత సుమిత్రాదేవి గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మనోజ్ ఫోన్ ఎత్తలేదు. తర్వాత నెలలో సుహాస్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఖాళీగానే ఉండటంతో తల్లి దగ్గరికి ఇంటికి వచ్చాడు.
సుహాస్ ఇంటికి వచ్చినప్పుడు తన తల్లి అన్నయ్య కోసం చాలా బాధపడ్డం, బెంగ పెట్టుకోవడం చూసి తన తల్లిని తీసుకొని సిటీకి బయలుదేరాడు. గత 4-5 ఏళ్లుగా మనోజ్ ఎక్కడుంటున్నాడో కూడా వీళ్ళకి సరిగ్గా తెలియదు. ఇష్టమైనప్పుడు వస్తాడు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు, డబ్బులు కావాలంటే ఫోన్ చేస్తాడు, అంతే. మొదటిసారిగా సుమిత్రాదేవి గారు మనోజ్ని చేర్పించిన హాస్టల్ దగ్గరకు వెళ్లారు వాళ్ళిద్దరూ. కానీ మనోజ్ ఎప్పుడో హాస్టల్ ఖాళీ చేసేశాడు. తను కాలేజీకి కూడా సరిగ్గా వెళ్లేవాడు కాదు. కాలేజీకి వచ్చినా కూడా స్నేహితులతో బలాదూర్ తిరిగేవాడు. ఈ విషయాలన్నీ ఆ వాచ్మెన్ ద్వారా తెలుసుకున్న సుమిత్రాదేవి గారు చాలా బాధపడ్డారు. మనోజ్ ఎక్కడుంటున్నాడు, తన అడ్రస్ చెప్పమని ఆ సెక్యూరిటీ గార్డ్ని అడిగినప్పుడు అతను మనోజ్ కొత్త ఇంటి అడ్రస్ని సుమిత్రాదేవి గారికి ఇంకా సుహాస్కి ఇచ్చాడు. మనోజ్ కోసం వెతుక్కుంటూ సుమిత్రాదేవి గారు, సుహాస్ బయలుదేరారు. కొంత సమయం తర్వాత వాళ్ళు ఒక పెద్ద అపార్ట్మెంట్ దగ్గరకు చేరుకున్నారు. లోపలికి వెళ్ళి చూసినప్పుడు అందులో చాలా మంది కుర్రాళ్ళున్నారు. అయితే అక్కడ అడిగినప్పుడు మనోజ్ ఇక్కడే ఉంటాడని, కానీ ఎప్పుడొస్తాడో ఎవ్వరికీ తెలియదు అని చెప్పారు. తను ఎప్పుడూ ఎక్కడో ఒక చోట తిరుగుతూ ఉంటాడని, కొన్నిసార్లు రూముకు కూడా రాకుండా చాలా రోజులు బయటే ఉంటాడని వాళ్ళు చెప్పారు. వెంటనే సుమిత్రాదేవి గారు ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగానే సుహాస్ మనోజ్ ఉండే ఫ్లాట్ నెంబర్ కనుక్కొని అక్కడికి వెళ్ళాడు. అప్పుడు మనోజ్ స్నేహితుల్లో ఒకరు, అమ్మా ఇంతకీ మీరెవరు అని అడిగారు. వెంటనే సుహాస్, నేను మనోజ్ తమ్ముణ్ణి, ఈవిడ మా అమ్మ, మేము ఊరు నుంచి మనోజ్ని కలవడానికి వచ్చామని చెప్పగానే మనోజ్ స్నేహితుడు, మనోజ్ ఇప్పుడు ఇక్కడ లేడు, కానీ మీరు లోపలికి వచ్చి కూర్చోండి, ఇవాళ రాత్రికి తన ఇంటికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పినప్పుడు కాసేపు సుమిత్రాదేవి గారు తన కొడుకు సుహాస్ ఇద్దరూ కూర్చున్నారు. చాలాసేపైనా సరే మనోజ్ ఇంటికి తిరిగి రాలేదు. అప్పుడు సుహాస్ తల్లితో, అమ్మా నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇక్కడే కూర్చుంటాను, నువ్వేదైనా తినాలనుకుంటే లేదంటే తాగాలనుకుంటే నాతో చెప్పు, నేను కిందకెళ్ళి నీకోసం ఏమైనా తీసుకొస్తాను అని చెప్పినప్పుడు సుమిత్రాదేవి గారు, నాకేమీ వద్దు బాబు, కాసేపట్లో మనోజ్ ఇంటికి వస్తే ఆ తర్వాత మనందరం కలిసి భోజనం చేద్దాం అని ఆలోచిస్తూనే సుమిత్రాదేవి గారు కొడుకుతో కలిసి భోజనం చేయబోతున్నానని ఆనందంగా ఫీల్ అయ్యారు. ఎట్టకేలకి చాలా సంవత్సరాల తర్వాత తన కొడుకుని కలవబోతున్నందుకు సుమిత్రాదేవి గారు చాలా సంతోషంగా ఉన్నారు. మనోజ్ స్నేహితులు కూడా వాళ్లతో చాలా బాగా ప్రవర్తిస్తున్నారు. సుమిత్రాదేవి గారిని, సుహాస్ని వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు. సాయంత్రం అయిపోయింది, అయినా సరే మనోజ్ జాడలేదు. మనోజ్ స్నేహితులిద్దరూ సుమిత్రాదేవి గారితో ఇంకా సుహాస్తో మనం కిందకెళ్ళి కిందున్న పార్క్లో కాసేపు వాకింగ్ చేద్దామా అని చెప్పగానే సుమిత్రాదేవి గారు, సుహాస్ కూడా మనోజ్ స్నేహితులతో కలిసి వాకింగ్ చేయడానికి వెళ్లారు. సుమిత్రాదేవి గారు అక్కడ తిరుగుతూ ఉండగానే సుహాస్కి ఏదో ఫోన్ కాల్ రావడంతో పక్కకెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే మనోజ్ సడన్ గా అక్కడికి చేరుకున్నాడు. గేట్లోకి ఎంటర్ అవ్వగానే తన ఎదురుగా ఒక్కసారిగా తల్లిని చూసేసరికి ఆశ్చర్యపోయాడు. అకస్మాత్తుగా తన తల్లి ఇక్కడికి ఎలా వచ్చిందో తనకు అర్థం కాలేదు. అమ్మా నువ్వు హఠాత్తుగా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు నాకు ఫోన్లో కూడా చెప్పనే లేదు. కొన్ని రోజులైతే నేనే ఊరికొచ్చేవాడిని కదా, కానీ నువ్వు పరిగెత్తుకుంటూ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? నాకు డబ్బులు ఇవ్వడానికి నువ్వు భారంగా ఫీల్ అవుతున్నావు కదా, ఇప్పుడు మాత్రం నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసావే, నువ్వు ఇంత అర్జెంటుగా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నేనున్న ఈ కమ్యూనిటీ చూసి, మా ఫ్లాట్ చూసి నాతో పాటే ఉండాలని ప్లాన్ వేసావేమో. నీకొక్క విషయం స్పష్టంగా చెప్తున్నాను, నాతో నువ్వు ఇక్కడ ఉండాలనే ఆలోచన మాత్రం చెయ్యొద్దు. చాలా ఏళ్ళు ఉద్యోగం లేకుండా ఊరికే డబ్బులు పంపిస్తున్నాను అంటూ నువ్వు నసిగావు కదా, ఇప్పుడు నా నుంచి నువ్వేమీ ఆశించొద్దు. నీకు వీలైతే సాయంత్రం రైలు ఎక్కిస్తాను, ఊరికెళ్ళిపో. నా జీవితం నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నాను. మీతో కలిసి ఆ పల్లెటూరులో ఉండాలని కానీ, మీలాంటి పల్లెటూరు వాళ్ళని నాతో ఉంచుకోవాలని కానీ నేను అస్సలు అనుకోవడం లేను అని చెబుతూ ఉన్నాడు మనోజ్. అదే సమయంలో మనోజ్ స్నేహితులిద్దరూ కూడా అటువైపు రావడం చూసి మనోజ్ తన చేతిలో డబ్బులు పెడుతూ, ఈ డబ్బు మాత్రమే నా దగ్గర ఉంది, ఇంకా లేదు, ఇది తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తున్నాడు. తన స్నేహితుడు మనోజ్నే చూడడం గమనించిన మనోజ్ తన స్నేహితుడితో, ఈమెదో సమస్యల్లో ఉందట, తనకేమైనా సహాయం చేయమని అడుక్కుంటోంది, డబ్బులు అడుగుతుంది కాబట్టి నేను వాళ్ళకు సహాయం చేద్దామని డబ్బులు ఇస్తున్నాను అని చెప్పినప్పుడు మనోజ్ స్నేహితులిద్దరూ అతని వైపు ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు.
ఎందుకంటే అప్పటికే వాళ్ళిద్దరికీ సుమిత్రాదేవి గారు మనోజ్కి తల్లి అనే విషయం తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళిద్దరూ అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు, కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగానే నిలబడ్డారు. అప్పుడు సుమిత్రాదేవి గారు కూడా, మనోజ్, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు నాకెందుకు డబ్బులు ఇస్తున్నావు? నాకు ఈ డబ్బుతో అవసరం ఏముంది? నేను నిన్ను అసలు డబ్బులు ఎప్పుడు అడిగాను? అనగానే మనోజ్, నా దగ్గర ఇంకా డబ్బు లేదు, నా దగ్గర నుంచి ఇంకా ఎక్కువ డబ్బులు గుంజాలని మీరు ప్రయత్నించొద్దు, మీరు నిశ్శబ్దంగా వెళ్ళిపోండి, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ డబ్బులు నేను నీకు ఇవ్వలేను అంటూ డ్రామాలు చేయడం మొదలుపెట్టాడు. ఇదంతా చెబుతూ ఉన్నప్పుడు సుమిత్రాదేవి గారు మనోజ్ చెయ్యి పట్టుకొని, ఏం మాట్లాడుతున్నావు మనోజ్? నువ్వు అలాంటి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నేను అసలు నేను డబ్బు ఎందుకు అడిగాను? నువ్వు నేనెవరో తెలియదు అన్నట్టు ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నాకు నీ డబ్బేమీ అక్కర్లేదు అంటున్నారు సుమిత్రాదేవి గారు. అప్పుడు మనోజ్ వెంటనే సెక్యూరిటీ గార్డ్ని పిలిచి, మీరు వీళ్ళని లోపలికి ఎందుకు అనుమతించారు? ఈవిని వెంటనే బయటకు పంపించేయండి అంటూ మనోజ్ తల్లిని తోసేయగానే సుహాస్ ఒక్కసారిగా వచ్చి పడిపోబోతున్న తల్లిని పట్టుకున్నాడు. తన తల్లిని 2 చేతులతో జాగ్రత్తగా పట్టుకుని లేపి నించోబెట్టి సుహాస్ తన అన్నయ్య దగ్గరికి వెళ్ళి తన అన్నయ్య మనోజ్ని లాగిపెట్టి చంపదెబ్బ కొట్టాడు. తన తల్లితో పాటు సుహాస్ కూడా వచ్చాడు అన్న విషయం తెలియక ఒక్కసారిగా మనోజ్ సుహాస్ని చూసి షాక్ అయిపోయాడు. సుహాస్ తన అన్నయ్యకి చాలా విషయాలు చెప్పాడు. తన కడుపు కొట్టుకొని, నీ కోరికలన్నీ తీర్చినందుకు అమ్మకి మంచి బహుమతే ఇచ్చావు, నీకు కొంచెం కూడా సిగ్గులేదు కన్నతల్లిని అవమానించడానికి. నువ్వు ఎన్ని డబ్బులు వృధా చేస్తున్నావో నేను ఎప్పుడూ అమ్మకి చెబుతూనే ఉన్నాను, అయినా ఇప్పటికీ అమ్మ నా మాటలు వినలేదు. నువ్వు చెప్పిన మాయ మాటలన్నీ నమ్మింది. తన గుడ్డి ప్రేమకి ఆప్యాయతకి తనకు లభించిన ఫలితం ఇదిగో ఇదే అన్నాడు సుహాస్. ఈ మాటలన్నీ విని మనోజ్ ఏమీ మాట్లాడకుండా పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. మా అన్నయ్య ఇంత చెడ్డవాడవుతాడని నేనెప్పుడూ అనుకోలేదు అన్నాడు సుహాస్. వెంటనే సుహాస్, నువ్వు చేసే పనులన్నీ నీ స్నేహితులు నాకు చెప్పేశారు, వాటి వల్ల నువ్వు ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వచ్చేస్తావు. అమ్మ కష్టపడి సంపాదించి నీ కోసం పంపించిన డబ్బులన్నీ నువ్వు చదువు కోసం ఖర్చు పెట్టకుండా బెట్టింగ్లని అవని ఇవని ఎలా దుబారా చేస్తున్నావో నీ స్నేహితులు నాకంతా చెప్పారు. ఒక్కరోజు బెట్టింగ్లో డబ్బులొస్తే అవన్నీ ఖర్చు పెట్టే వరకు నువ్వు నిద్రపోవట. రేపు అదే బెట్టింగ్లో నువ్వు నష్టపోతే అప్పుడేం చేస్తావు? ఇప్పటికైనా అలాంటి దుర్వ్యసనాలు మానుకొని నీ చదువుకు తగ్గ ఏదైనా ఉద్యోగం చూసుకొని కాస్త మనిషిలా బ్రతుకు అంటూ సుహాస్ తన తల్లిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు సుహాస్ మనోజ్తో, నువ్వు అమ్మని ఇంతలా అవమానించావు కదా, మమ్మల్ని ఎంత మోసం చేశావు. మేం పడే కష్టాలతో సంబంధమే లేకుండా మా కష్టాల్ని పగలు రాత్రి తింటూనే ఉన్నావు. కానీ ఈరోజు నువ్వు మేము ఎవరో తెలియదన్నట్టు బిహేవ్ చేస్తున్నావు. మేము నీకు ఏమీ కాము అన్నట్టు, నీకోసం మేము ఏమీ చెయ్యలేదు అన్నట్టు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు అమ్మని కూడా డబ్బులు అడుక్కోవడానికి వచ్చింది అంటూ అవమానించావు, పక్కకి తోసేశావు. ఇలాంటి నీతో ఇక నుంచి మేము సంబంధం పెట్టుకోవాలని అనుకోవడం లేదు. ఈ రోజుతో అమ్మకి నాకు నీతో ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఇంకెప్పుడు నీ మొహం మాకు చూపించుకు అని చెప్పి అక్కడి నుంచి తన తల్లిని తీసుకొని వెళ్ళిపోయాడు సుహాస్. తను ఇంతకు ముందు పక్కకు వెళ్లి మాట్లాడిన ఫోన్ కాల్లో తనకు ఉద్యోగం వచ్చినట్టు తెలిసింది సుహాస్కి. అదే విషయం సుమిత్రాదేవి గారితో చెప్పగానే సుమిత్రాదేవి గారు చాలా సంతోషించారు. అదే గ్రామానికి చెందిన ఒక మంచి అమ్మాయిని చూసి సుహాస్కిచ్చి పెళ్లి చేశారు. సుహాస్ది గవర్నమెంట్ ఉద్యోగం కావటంతో అక్కడే పక్కనే ఉన్న టౌన్లో తనకి పోస్టింగ్ ఇచ్చారు. సుహాస్ ఇప్పుడు తన తల్లితోనే కలిసి గ్రామంలో ఆనందంగా జీవిస్తున్నాడు. రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేవాడు. ఆ రోజు నుంచి సుమిత్రాదేవి గారు గాని సుహాస్ గాని మనోజ్తో ఎప్పుడూ మాట్లాడలేదు. మనోజ్ ఇప్పుడు తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయాడు. తనకున్న దురలవాట్ల వల్ల రోడ్డు మీద పడ్డాడు. ఏ పని చేయడం చేతకాని మనోజ్ ఇప్పుడు రోడ్ల మీద బిచ్చగాళ్లా తిరుగుతున్నాడు. అయినా సరే తన వాలకం చూసి ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా విదిలించడం లేదు. కన్నతల్లిని అందరి ముందు అవమానించినందుకు, తల్లి తమ్ముడు కష్టాన్ని దోచుకున్నందుకు ఆ భగవంతుడు మనోజ్కి సరైన శిక్ష వేశాడు. ఇలా తల్లిదండ్రుల కష్టాన్ని
దుబారా చేసి జల్సాలు చేసే కొడుకులు ఉన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి కష్టపడి ప్రయోజకులై తర్వాత తల్లిదండ్రులకి ఎలాంటి కష్టము కలగకుండా చూసుకునే కొడుకులు ఉన్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? తల్లిదండ్రుల కష్టాన్ని దోచుకు తినే కొడుకులకి సరైన శిక్ష పడిందని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తాను.